ఇది ఆ కెమెరా బ్యాగ్లో దొరికింది. నెగిటివ్. నేను బ్యాగ్లో ఏముందో చూడలేదు. నువ్వు చెప్పింది కరెక్టే. ఇది గేమ్ లాంటిదే. మనకు దొరికిన క్లూయే ఈ ఫిలిం రోల్. చేతిలో క్లూ, బుర్రలో బుద్ధి, ఈ రెండు యూజ్ చేస్తే ఏ లెవెల్ అన్నా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫిలిం డెవలప్ చేద్దామా? అవన్నీ చీప్ పనులరా. తనేమనుకుంటుంది? అనుకోవడానికి నీ అత్త కూతురు కాదుగా. అయినా వద్దురా. వద్దంటే వదిలే. ఈడు కెమెరా. కుమ్మిడి, ఏంట్రా? మనం ఆ ఫిలిం డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది? హే, అవన్నీ చీప్ పనులు కదా. తనేమనుకుంటుంది? ఏమనుకుంటుందిరా? ఆయన తను ఏమైనా నాతో కూతురా ఏంటి? అలా మేము ఫిలిం డెవలప్ చేయడానికి రెడీ అయిపోయాం. గుమ్మడి భాషలో చెప్పాలంటే అది లెవెల్ 1. ఇదేంటో తెలుసంట్రా నీకు? కెమెరా. దిస్ ఇస్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్. 80sలోని SLR కెమెరా అయితే ఈ రోజులలాగా అప్పట్లో ఎవడు పడితే వాడు చేసేది కాదు. ఫోటోగ్రఫీ 12 ఫోటోలు మాత్రమే తీయగలిగే ఒక ఫిలిం రోల్. ఒక్కసారి తీసామంటే అంతే. డిలీట్ చేయడమో రీప్లేస్ చేయడమో కుదరదు. ఇన్స్టాగ్రామ్ సెల్ఫీస్ ఉండే ఈ కాలంలో ఈ కెమెరాను పట్టుకొని తిరుగుతుందంటే తను మనకేదో చెప్పాలనుకుంటోంది. ఈ కెమెరాలో ఉన్న ప్రతి ఫోటో వెనక ఒక కథ ఉంటుంది. మనం ఆ కథను రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే పెన్నలో కూడా కెమెరా దూర్చి ఈ కాలంలో ఇలాంటి డొక్కు కెమెరా పట్టుకు తిరుగుతుందంటే తనకు దండం పెట్టాలరా. చీకట్లో నువ్వు అమ్మాయిని చూసావో వాళ్ళ అమ్మమ్మని చూసావో? వీళ్ళు బండెక్కబాయ్. దా ఇంటికెళ్ళి చూద్దాం. పన్నెండు ఫోటోలు తీయడానికి ఫిలిం రోల్ ఉపయోగపడుతుంది. కానీ ఏడే తీసింది. ఇవి రెండు బాగా బ్లర్ అయ్యాయి. ఇక మిగిలినవి 5 ఫోటోలు. బుజ్జి, ఎవడ్రై వేస్ట్ ఫెలో? హాయ్, విలన్ ఫోటో ఫస్ట్ దొరికింది. ఇందులో నీ 1 ఉంది. నెంబర్ 2 వేస్ట్ ఫెలో ఉన్నాడు. నెంబర్ 3 4 ప్లేసెస్ ఉన్నాయి. ఏంటి ఈ ప్లేస్లో ప్రత్యేకత? సో ర్యాండమ్. ఇదేదో టూరిస్ట్ ప్లేస్ అయింటే తెలిసిపోతుందిగా. నువ్వు ముందు చెప్పినప్పుడు ఇదేదో రొమాంటిక్ స్టోరీ అనుకున్నాను, కానీ ఇప్పుడు అలా అనిపించట్లేదు. ఈ ఫోటోలకి ఈ స్థలాలకి ఏదో కనెక్షన్ ఉంది. యు నో వాట్ ఐ మీన్? ముందు ఈ ప్లేసెస్ కనిపెట్టాలి. నీ అడ్వెంచర్ స్పిరిట్ ఒక గేమ్లో ఉంటే మాత్రం సరిపోదు. ఎస్, అడ్వెంచర్, దట్స్ ది వర్డ్. మన ఈ బోరింగ్ లైఫ్లో అడ్వెంచర్ ఉండాలి కదా. ఓకే, అదిరింద్ర అబ్బాయి. ఏం మాయ చేసేవా డైలాగ్ లాగా. ఈ ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుంటే నువ్వెందుకు జెస్సీనే లవ్ చేయాలన్నట్టు. ఈ బెంగళూరు మహానగరంలో ఎన్నో ట్యాక్సీలుండగా తను నీ ట్యాక్సీ ఎందుకు వచ్చి ఎక్కాలి? ఇది నీ తలరాత అయి ఉండొచ్చు కదా. సరే, ఒప్పుకున్నాను. వాట్ నెక్స్ట్? ఈ ఫోటోలో ఉన్న ప్లేసెస్ని కనిపెడదాం. ఆ విధంగా తను చేరుకుందాం. తర్వాత మీ ఇద్దరూ ప్రేమించుకోవాలి, మనసిచ్చి పుచ్చుకోవాలి. అందరూ అసూయపడేలా ఈ మహానగరంలో ఆడుతూ పాడుతూ స్టెప్పులేయాలి. తను ది టైమ్స్ బెంగళూరు బ్రాంచ్ సబ్ ఎడిటర్. మేరీ మ్యారియోన్ మాథ్యూ. mid-30s. ఒక టిపికల్ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఆఫీస్లో నాకున్న ఒకే ఒక వెల్ విషర్. హాయ్. వచ్చావా? దా సిట్. మార్నింగ్. నువ్వలా మూడ్ ఆఫ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ దొరుకుతుంది. నీకు కావాల్సినంత స్కిల్స్ ఉన్నాయి. యుల్ బి ఫైన్. అన్నీ సర్దుకుంటాయి. ఒక 20-25 సంవత్సరాల నుంచి అమ్మ నాన్న ఇదే అంటున్నారు. ఒకే విషయం, నువ్వు ఎలా బాగుపడతావు అని. ఒకసారి కాల్ చేయొచ్చు కదా. ఎంతైనా వాళ్ళ నీ పేరెంట్స్. నేను వెళ్తాను. ఇక బోర్ కొట్టించడానికి నేను ఉండనులే. ఎనీవే, టేక్ కేర్. ఐల్ రియలీ మిస్ యూ అరౌండ్ హియర్.